పేరు దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. కొందరి పేరు చెబితే రాజమర్యాదలు చేస్తారు, ఇంకొందరి పేరు చెబితే చితక్ కొడతారు. కొందరి పేరు వింటే ఒళ్ళు పులకరిస్తుంది, మరికొందరి పేరు వింటే కంపరమెత్తుతుంది. ఇలా పేరుతో చాలా అంశాలే ముడిపడి ఉన్నాయి. వ్యాపారంలో పేరు కోసం పేటెంట్ వార్ జరుగుతుంది. వెబ్లోనైతే పేర్లతోనే వ్యాపారం జరుగుతుంది. తల్లిదండ్రులకు పేరు తెచ్చే పిల్లలు, దేశానికే గుర్తింపు తెచ్చే నేతలు, పేరుతోనే దేశాన్ని ఏలిన పాలకులు, ఇలా చెబుతూ పోతే పేరుకున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. తాజాగా ఓ పేరు 2 రాష్ట్రాల మధ్య చిచ్చు రేపింది. ఇలాంటి పేరు గొప్ప, ఊరుదిబ్బ చరిత్రలపైనే ఇవాల్టి స్పెషల్ ఫోకస్. పేరులోనే ఏముంది? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య మరో వివాదం రాజుకుంది. రాజీవ్ గాంధీ డొమెస్టిక్ టెర్మినస్ పేరు మార్పు అంశం చినికి చినికి గాలి వానలా మారుతోంది. దేశీయ టెర్మినస్కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై టీ కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. ఇంతకీ ఇలాంటి గొడవలు ఇప్పుడే కొత్తగా జరుగుతున్నాయా? గతంలో పేర్లు మార్చడం జరగలేదా? అసలు ఈ నామస్మరణతో పార్టీలు ఎందుకు జపం చేస్తున్నాయి? ప్రభుత్వాలు మారగానే వివాదాలు తెరపైకొస్తుంటాయి. తమ మార్కు ఉండడం కోసం కొత్త పాలకులు నిర్ణయాలు తీసుకుంటారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు తమ నేతల్ని గుర్తుకు తెచ్చేలా పేర్లను మారుస్తుంటారు. కేంద్రంలోనైనా రాష్ట్రంలోనైనా ఇదే పద్ధతి. పార్టీలకు నేతల పేర్లు పేటెంట్ మార్కులుగా మారాయి. స్వాతంత్ర్యం కోసం పోరాడని మహాత్మా గాంధీ పేరుతోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నాళ్లు దేశాన్ని పాలించిందనే ఆరోపణలున్నాయి. మిగతా నేతలందరినీ విస్మరించారనే విమర్శలున్నాయి. దేశాన్ని పరిపాలించారనే గౌరవంతో పథకాలు, ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు పేర్లు పెట్టడంలో తప్పులేదనే వాదనలు ఉన్నాయి. అయితే ఇందులోనూ రాజకీయం చేయడంపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన చాలా మంది నేతల్ని కాంగ్రెస్ పెద్దలు విస్మరించారనే అపవాదుంది. ప్రధానిగా పనిచేసిన పివి నరసింహారావుకు తగిన గౌరవం ఇవ్వకపోగా అవమానించారనే చర్చ ఇంకా కొనసాగుతోంది. పత్రికాముఖంగా ఒక ప్రకటన చేయండి. జరగబోయేటువంటి సమావేశాలలో ఖచ్చితంగా మేము తీర్మానం చేస్తాం. అందరినీ గౌరవించుకునే విధంగా ప్రజా పోరాటాలు చేసినటువంటి వాళ్ళపైన మాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. వాళ్ళ ఆత్మలు శాంతించాలంటే మేము ఖచ్చితంగా మా రాజధానికి తెలంగాణ తరఫున దేశానికి ప్రాతినిధ్యం వహించినటువంటి పివి నరసింహారావు గారి పేరు పెడతామని చెప్పండి. ఖచ్చితంగా మేము హర్షిస్తాం. తప్పిస్తే పేర్లు, పేటెంట్ల గురించి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. దేశాన్ని ఏకఛత్రాధిపత్యంతో ఏలింది ఈ పార్టీని. నెహ్రూ నుంచి రాజీవ్ గాంధీ వరకు, సోనియా హయాంలో మన్మోహన్ పాలన దాకా కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటికీ తమ నేతల పేర్లే పెట్టారు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్ నామస్మరణ చేశారు. మాజీ ప్రధానులుగా వాళ్లకు గుర్తింపు ఇవ్వాలనుకోవడం తప్పు కాదు. కానీ రాజకీయ ప్రయోజనాలు రాబట్టాలనే ఉద్దేశంతోనే ఇలా స్కీమ్స్ అన్నింటికీ ఒకే కుటుంబానికి చెందిన పేర్లు పెట్టారనే విమర్శలున్నాయి. ఇందిరా హయాంలో నెహ్రూ పేరుతో పథకాలు, రాజీవ్ గాంధీ హయాంలో ఇందిరా పేరుతో స్కీంలు, సోనియా హయాంలో రాజీవ్ గాంధీ పేరుతో పరిపాలన సాగించారు. జవహర్ లాల్ పట్టణాభివృద్ధి పథకం, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ, ఇందిరా ఆవాస్ యోజన, ఇలా ఒక్కటేంటి స్టేడియాలు, ప్రాజెక్టులు, ఇలా అన్ని ఏవో ఓ నామస్మరణతోనే కొనసాగుతున్నాయి. అనేక మంది ప్రముఖుల పేర్లుంటే గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అన్ని పేర్లకు రాజీవ్ రహదారి, ఇందిర జలప్రభ, లేకపోతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, రాజీవ్ యువకిరణాలు, ఈ తెలంగాణలో కానీ మన తెలుగు వాళ్ళు కానీ ఏ ఒక్క బిడ్డలైనా ఈ పేర్లు పెట్టుకోవడానికి అన్నిటికీ ఈరోజు నెహ్రూ కుటుంబం పేరు మీద ఈ దేశంలో 1500 పేర్లు పెట్టారు. 1500 పథకాలకు కావచ్చు, లేకపోతే అనేకమైనటువంటి విగ్రహాలకు కావచ్చు, స్థలాలకు కావచ్చు, 1500. మన రాష్ట్రంలో ఈ నెహ్రూ కుటుంబం పేరు మీద 130 పథకాలు ఉన్నాయి. రాష్ట్రాల్లోనూ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల నేతల పేర్లే మారుమోగాయి. కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు పథకాలన్నింటికీ రాజీవ్, ఇందిరా పేర్లతోనే కొనసాగించారు. వైఎస్ హయాంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరా క్రాంతి పథకం, రాజీవ్ గృహకల్ప, రాజీవ్ పల్లెబాట, ట్రిపుల్ ఐటీలకు ఇందిరా సాగర్ ప్రాజెక్ట్, ఇలా తమ నేతల పేర్లు ప్రతిబింబించేలా పనులు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి పాలనలో రాజీవ్ పేరుతో మరికొన్ని పథకాలకు శ్రీకారం చుట్టారు. రాజీవ్ యువకిరణాల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. యువతను కాంగ్రెస్ పార్టీకి చేరువ చేసే ప్రయత్నం చేశారు. అధికారంలో ఎవడు ఉన్నా లక్ష్యం ఒక్కటే, ప్రజలకు ఏ ప్రయోజనం చేరినా అది తమ నాయకుల పేరుతో ఉండాలనేదే తపన. దీనికంతటికీ కారణం ఒక్కటే, తాము చేసిన సాయాన్ని గుర్తు చేసుకోవడం. ఇలాంటి పథకాలు అమలు చేసిన తమకే మళ్లీ పట్టం కట్టాలని కోరడం. ఈ స్కీమ్తోనే పార్టీలు, నేతలు పనిచేస్తున్నారు. ఈ దేశం గర్వించదగిన మహానాయకుడు
ఈ ప్రతి భారతీయుడు తన హృదయంలో ఆ నాయకుడిని భద్రంగా దాచుకున్న వ్యక్తి. ఈ దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన మహానుభావుడు. అటువంటి మహానాయకుని పేరు మీద ఆ మహానాయకుడే ఈరోజు 21వ శతాబ్దంలో భారతదేశం అగ్రదేశాల సరసన సాంకేతికంగా సరసన ఉండి ఎంతో దూరం తీసుకొచ్చిన మనిషి, పునాదులు వేసిన మనిషి. కాడెట్ల బండి స్థాయి నుంచి ఈరోజు మంగళయాన్ వరకు తీసుకురావడానికి వారు వేసిన సాంకేతిక పునాదులే నిదర్శనమని. కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా ఈ సాంప్రదాయం అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది. తమిళనాడులో అయితే ఏకంగా పద్ధతి మారిపోయింది. స్వయంగా తమ పేర్లతోనే జయలలిత పథకాలు ప్రారంభించారు. అమ్మ క్యాంటీన్లు, అమ్మ ఫార్మసీ, ఇలా అన్ని స్కీములకు తన పేరే పెట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్లో అయితే ఏకంగా మాయావతి తన విగ్రహాల్ని నెలకొల్పారు. తన రాజకీయ గురువు క్యాన్షీరాం పేరుతో కోట్లాది రూపాయల్ని వ్యయం చేశారు. పార్కు పేరుతో తమ పార్టీ పేరు మారుమోగేలా క్యాన్షీరాంతో పాటు తన విగ్రహాలు నెలకొల్పారు. ఈ ప్రాజెక్టులో కోట్లాది రూపాయలు చేతులు మారాయనే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. పేరుతో ప్రచారం చేసుకునే పనిలో పడ్డారు బీజేపీ నేతలు. నెహ్రూ ఫ్యామిలీపై తీవ్ర విమర్శలు చేసే కమల్నాథులు ఉన్నట్టుండి గాంధీ జపం చేస్తున్నారు. వాజ్పేయి నామస్మరణని పక్కన పెట్టారు. గాంధీ పేరును ఓన్ చేసుకునేందుకు కొత్త డెఫినిషన్ను తెరపెక్కించారు. గాంధీ పేరు ఒక పార్టీకి చెందింది కాదు, ఓ సిద్ధాంతం అంటున్నారు. స్వచ్ఛ భారత్ పేరుతో దేశవ్యాప్తంగా అతిపెద్ద కార్యక్రమాన్ని చేపట్టిన నరేంద్ర మోడీ దీనికి గాంధీని బ్రాండ్ అంబాసిడర్గా ముందుకు తెచ్చారు. మహాత్ముడి 150వ జయంతి నాటికి దేశాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని పిలుపునిస్తున్నారు. గాంధీతో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుతో నేమ్ బ్రాండ్ కోసం పాకులాడుతున్నారు బీజేపీ నేతలు. వల్లభాయ్ పటేల్ కు దేశంలోనే అతిపెద్ద విగ్రహం నిర్మించేలా ప్రాజెక్టును చేపట్టారు. పైగా ఇందులో ప్రజలంతా భాగస్వాములవ్వాలని పిలిపిస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం ఎత్తుగడలేస్తున్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ పార్టీ సైతం దీన్ని త్వరగానే పసిగట్టింది. తమ కుటుంబం పేరును చెరిపే ప్రయత్నం కేంద్రం చేస్తోందని ఆరోపించింది ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ. దేశం కోసం ప్రాణాలు వదిలిన వారి విషయంలోనూ రాజకీయాలు తగవని చురుకలంటించారు. మాజీ ప్రధాన జయంతి, వర్ధంతి కార్యక్రమాల్ని అధికారికంగా జరపకపోవడాన్ని తప్పుపడుతున్నారు. ఇలాంటి ధోరణి మంచిది కాదని కాషాయ నేతలకు హితవు చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. లోక్సభ, రాజ్యసభ స్థాయిలో కూడా పెద్దలు, కాంగ్రెస్ పెద్దలందరికీ కూడా చెప్పడం జరిగింది. తమిళనాడు పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ప్రత్యేకంగా మేము రాజీవ్ జ్యోతి సద్భావన కార్యక్రమంలో సంబంధాల నేపథ్యంలో వారు కూడా నిన్న మాట్లాడుతూ వివరాలు ఇచ్చాం. కర్ణాటక తమ అన్ని ప్రాంతాల్లో కూడా ఇది ఎక్కడ నిర్ణయం అని చెప్పి చాలా పెద్ద ఎత్తున నిరసన జరుగుతుంది. భారతరత్న జాతి కొరకు ముక్కలై ఆయన దేశం కొరకు శ్రీపెరంబదూరులో ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తిని రాజకీయం చేసి ఎన్టీ రామారావుని కించపరుస్తున్నారు. ఎన్టీ రామారావు పెట్టినటువంటి రాజకీయ భిక్షని రాజకీయ నేపథ్యంలో నక్కజిత్తుల చంద్రబాబు నాయుడు ఈరోజు మాట్లాడటం తీవ్రంగా గర్హిస్తాను. రాష్ట్రంలోనూ టీడీపీ అధికారంలోకి రాగానే పేర్ల మార్పుపై దృష్టి పెట్టింది. ఎన్టీఆర్ పేరుతో పథకాలు చేపట్టాలని నిర్ణయించింది. ఎన్టీఆర్ సుజలా స్రవంతి పేరుతో తాగునీరు అందించాలని స్కీమ్ను ప్రారంభించింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు మార్చేసి ఎన్టీఆర్ వైద్య సేవగా కొనసాగిస్తోంది. ఎన్టీఆర్ భరోసా పేరుతో వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు అందజేస్తోంది. తమిళనాడు తరహాలో ఎన్టీఆర్ పేరుతో అన్న క్యాంటీన్లు పెట్టాలనే ఆలోచన చేస్తోంది. నవ్యాంధ్ర రాజధానికి సైతం ఎన్టీఆర్ పేరు ఖాయం చేయాలనే ఆలోచన చేసినట్టు తెలిసింది. ఎన్టీఆర్ రివర్ యూనివర్సిటీ అనే పేరును కూడా ఖరారు చేశారనే వార్తలొచ్చాయి. ఎన్టీఆర్ పేరుతో ఇప్పటికే ట్రస్ట్ భవన్ సేవలందిస్తోంది. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటోంది. క్యాడర్ను కాపాడుకునేలా కార్యక్రమాలు చేపడుతోంది. ఈ ప్రభుత్వాన్ని ఏదో కొత్తగా ఏర్పడినటువంటి ఎయిర్పోర్టుకో ప్రాజెక్టుకో పేరు పెట్టమని మేము ప్రతిపాదిస్తే నీకు ఇష్టం లేకపోతే ఆ ప్రతిపాదన తిరస్కరించవచ్చు, నేను పెట్టనని చెప్పొచ్చు. ఇక్కడ ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. గతంలోనే ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజున ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును మంజూరు చేసినప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు రాజీవ్ గాంధీ పేరు పెడుతూనే డొమెస్టిక్ టెర్మినల్కు ఎన్టీ రామారావు గారు పేరు పెట్టడం జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా తమ ప్రాంత నేతల్ని గౌరవించేలా నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్జీ రంగా యూనివర్సిటీ తమ విభాగానికి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా పేరు మార్చింది. ప్రొఫెసర్ జయశంకర్ పేరుతోనే బడిబాట చేపడుతోంది. కాళోజీ పేరుతో హెల్త్ యూనివర్సిటీకి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. జిల్లాల పునర్విభజన జరిగితే కొమరం భీం పేరు పరిశీలనలో ఉంది. ట్యాంక్ బండ్ పైన తెలంగాణ పోరాట యోధుల విగ్రహాలు పెడతామంటున్నారు సీఎం కేసీఆర్.
అలాగే హైదరాబాద్లోని కొన్ని పార్కులతో పాటు తెలంగాణ ప్రాంతానికి తగినట్లుగా పేర్లు మార్చాలని యోచిస్తోంది టీఎస్ సర్కార్. రాష్ట్రం విడిపోగానే కొత్త లోగోను రూపొందించింది. అలాగే తెలంగాణ రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, రాష్ట్ర పుష్పంగా తంగెడు పువ్వు, రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టు, జింకను రాష్ట్ర జంతువుగా ప్రకటించింది. బతుకమ్మను తెలంగాణ రాష్ట్ర పండగగా మార్చింది. ఇలా తమ ప్రాంత సంస్కృతి ప్రతిబింబించేలా నిర్ణయాలు తీసుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మిర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. గోల్కొండ కోటలో స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వాలు మంచి చేస్తే, జనం మెచ్చితే అవి మరోసారి ఓట్లుగా మారుతాయి. ఎవరి పేరుతో పాలన సాగినా అధికార కుర్చీలో ఉన్నవారికే మంచైనా చెడైనా వర్తిస్తుంది. మంచిని లాగేసి చెడును నెట్టేసే ప్రయత్నం చేసే ఎత్తుగడలు ఫలించవని రుజువైంది. వైఎస్ హయాంలోనూ ఎన్టీఆర్ టీడీపీ బ్రాండ్ కాదనే వాదన తెరపైకి తెచ్చారు. అన్న పేదల మనిషి అనే చాటే ప్రయత్నం చేశారు. ఇన్నాళ్లు ఎన్టీఆర్ పేరుతో అధికారంలోకి వస్తున్న ఆ పార్టీని దెబ్బ కొట్టాలని చూశారు. ₹2 కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారు. ఇన్నాళ్లు కిలో ₹2 బియ్యం అంటే తెలుగుదేశందే బ్రాండ్ అనే ఇమేజ్ను డ్యామేజ్ చేయగలిగారు వైఎస్. వైఎస్ దుర్మరణం తర్వాత జగన్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఇలాంటి సమస్య వచ్చింది. వైఎస్ చేసిన మంచి పనులన్నింటికీ కాంగ్రెసే కారణమని ఆ పార్టీ నేతలు వాదించారు. అక్రమాలు, అవినీతి ఆరోపణలన్నింటికీ బాధ్యత జగన్దే అన్నారు. వైఎస్ మంచివాడైనా జగన్ వల్లే రాష్ట్ర ఖజానాకు గండి పడిందన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే స్కీములు కాంగ్రెస్వి, స్కాములు జగన్వి అని తేల్చేశారు హస్తం నేతలు. జగన్ ఈ ఆరోపణల్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ తన తండ్రి ఆలోచనే అన్నారు. కొత్త పార్టీ పెట్టి జెండాలో స్కీములన్నీ పేర్చేశారు. తాను అధికారంలోకి వస్తే ఇవన్నీ కొనసాగుతాయని చెప్పారు. కిరణ్ హయాంలోనూ వైఎస్ పాలనని చెరిపేసేలా ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలున్నాయి. ₹2 కిలో బియ్యాన్ని ₹1కి తగ్గించడంతో పాటు ప్రభుత్వ పథకాల్లో వైఎస్ ఫోటోను సైడ్ చేశారనే విమర్శలొచ్చాయి. ఆనాటి ఉప ఎన్నికల్లో జగన్ వర్గం బంపర్ విక్టరీ కొట్టడంతో మళ్లీ స్కీమ్ మార్చిన నేతలు వైఎస్ తమవాడే అనే ప్రచారం ఊపెక్కించారు. వైఎస్ను తాము తక్కువ చేయడం లేదనే భావన కల్పించారు హస్తం నేతలు. ఇలా ఎవరేం చేసినా లక్ష్యం ఒక్కటే, పథకాలు ప్రజలకు చేరువవడం, దాన్ని అమలు చేసిన తమకు గుర్తింపు రావాలని కోరుకోవడం. కానీ తాజాగా ఏపీ తెలంగాణ మధ్య ఎన్టీఆర్ పేరుపై వివాదం తలెత్తింది. ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసే వరకు వివాదం వెళ్లింది. మా రాష్ట్రంలో మీ నాయకుడి పేరు పెట్టడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. ఇప్పటికే తమ ప్రాంతంలోని ఆంధ్ర పేర్లను మార్చే ఆలోచన చేస్తుండగా ఈ కొత్త గొడవ ఎందుకంటున్నారు గులాబీ నేతలు. ఈ వివాదాన్ని ధర్నాతో మొదలుపెట్టారు టీ కాంగ్రెస్ నేతలు. అసెంబ్లీలోనూ రగడ సృష్టించారు. టీడీపీ నేతలు మాత్రం ఎన్టీఆర్ ఓ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదంటున్నారు. ఇందిరా, రాజీవ్ పేర్లు పెడితే లేంది తెలుగువాడి పేరుంటే తప్ప అని ప్రశ్నిస్తున్నారు. అంత అభ్యంతరముంటే ఎన్టీఆర్ పై అభిమానంతో కేసీఆర్ తన కుమారుడికి పెట్టుకున్న పేరు మార్చాలంటున్నారు. గతంలో ఉన్న పేరునే పునరుద్ధరించడం తప్ప కొత్తగా చేసిందేమీ లేదంటున్నారు టీడీపీ నేతలు. బేగంపేటలో దేశీయ టెర్మినస్ కు ఎన్టీఆర్ పేరుండేదంటున్నారు. వైఎస్ హయాంలో కావాలనే విస్మరించడమే ఈ వివాదానికి కారణమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది పరిగణనలో తీసుకోవాలి, దేశానికి మంచిది మనం చెయ్యాలి. సో అదే ఆ లైన్లోనే వెళ్తున్నాం. ఇది ఏం కొత్త నిర్ణయం కాదు, 99లో తీసుకున్న నిర్ణయం. 1999 దాని తర్వాత ఆ నిర్ణయంలో మార్పు లేదు, క్యాబినెట్ నిర్ణయంలో మార్పు లేదు. కేసీఆర్ గారిని నేను ఒకటే ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా, ఏం పాపం చేసిండే ఎన్టీఆర్? నీ కొడుకు పేరే తారక రామారావు గారు అని పెట్టుకున్నావు కదా. నువ్వు చెప్పినటువంటి మాటలు, ఎన్టీఆర్ ఎంత గొప్పోడో చెప్పినటువంటి మాటలు ఇప్పటికి కూడా ప్రజల హృదయాల్లో ఉన్నాయి. టీఆర్ఎస్ నేతలు మాత్రం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న టీడీపీ ఎంపీ అశోక్ గజపతిరాజు అధికారంతో ఇలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫైర్ అవుతున్నారు. దీని మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేయకుండా మంచిగా చెప్తున్నాం. వినకపోతే ఏం జరగాలో అదే జరుగుద్ది. మేము చాలా విషయాల్లో సామరస్యపూర్వక ధోరణితో పోతా ఉన్నాం. రెచ్చగొట్టే ధోరణితో వ్యవహారం చేస్తూ ఉన్నది సీమాంధ్ర ప్రభుత్వం, సీమాంధ్ర నాయకులు, వాళ్ళకి తొత్తులుగా మారినటువంటి కొన్ని పార్టీల నాయకులు. మేము మంచిగా పోతా ఉన్న తరంలో మేము ఇష్టం వచ్చినట్టు చేస్తాం అనుకుంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. సమయం సందర్భం వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు